ఆ మున్సిపాలిటీలో 4 పార్టీల జెండాలు ఒకే ర్యాలీలో కనిపించాయా? ఆంధ్రాలో బద్ధశత్రువులుగా ఉన్న పార్టీల మధ్య తెలంగాణలో ఐక్యత ఎలా సాధ్యమైంది? ఇదంతా ఓ మంత్రి ప్రాపకం కోసమే జరిగిందా? ఏపీకి దగ్గరి ప్రాంతం, తెలంగాణకు చివరి ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ వేరుగా ఉంటాయి. ఇక్కడ సిద్ధాంతాల కంటే వ్యక్తుల ప్రయోజనాలే ముఖ్యంగా రాజకీయాలు సాగుతుంటాయని అంటుంటారు. ఆంధ్రాలో ప్రత్యర్థి పార్టీలో ఉన్నవారు కూడా ఇక్కడ కలిసి పోటీ చేస్తుంటారు. సత్తుపల్లిలో మంత్రి పొంగులేటి నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ ర్యాలీలో కాంగ్రెస్ జెండాలతో పాటు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల జెండాలు కూడా కనిపించడంతో పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. సత్తుపల్లి ఏపీ సరిహద్దులో ఉండే ప్రాంతం. ఆంధ్రాలో పార్టీల మధ్య ఉండే శత్రుత్వం మాత్రం ఇక్కడ కనిపించదని చెబుతున్నారు. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన మధ్య ఎలాంటి వైరం ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ అవేవీ పట్టనట్లుగా సత్తుపల్లిలో మంత్రి పొంగులేటి ఎన్నికల ర్యాలీలో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన టీడీపీ, జనసేన, వైసీపీ కార్యకర్తలకు మంత్రి పొంగులేటి కృతజ్ఞతలు తెలిపారు. సత్తుపల్లి పట్టణంలో అంటే మీ ఓటు 23కు 23 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇదే రకంగా తెలుగుదేశం తమ్ముళ్ళు, వైఎస్ఆర్సీపీ తమ్ముళ్ళు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలుపు కోసం ఆర్నిశలో కష్టపడుతున్నందుకు జనసేన మిత్రులు కూడా అందరూ, తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నందుకు మీ సీనన్నగా వారందరికీ శిరస వంచి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ. అయితే సత్తుపల్లి మున్సిపాలిటీ మహిళా జనరల్ అయ్యిందే. ఇక్కడ జిల్లాలోని బలమైన సామాజిక వర్గానికి సీట్ ఇవ్వాలని ఆ వర్గం డిమాండ్ చేస్తోంది. గతంలో జనరల్ సీటు రిజర్వ్ కాగా అప్పుడు బలమైన సామాజిక వర్గమైన కమ్మకు సీట్ ఇచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ కూడా అదే పద్ధతి పాటించాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే రాగమయ్య బంధువులు ఒకరు వార్డు సభ్యులుగా పోటీ చేస్తుండటంతో ఆమెకే చైర్మన్ సీటు అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు సాగుతున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని ఎమ్మెల్యే రాగమయ్య వర్గం సామాజిక మీడియాలో కొట్టిపారేస్తోంది. ఈ సీటు వ్యవహారం స్థానికంగా పార్టీలో రచ్చకు దారితీసింది. మరోవైపు సత్తుపల్లిలో బీఆర్ఎస్ బలంగా ఉందని ప్రచారం జరుగుతుంది. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగమై, కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు ఒకే వేదిక మీదికి వచ్చారు. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోయినా ఎన్నికల కోసం ఐక్యంగా కనిపిస్తున్నారు. మంత్రి పొంగులేటి వల్లే వారి మధ్య సఖ్యత కుదిరింది అన్న చర్చ సాగుతోంది. అటు మంత్రి పొంగులేటికి కూడా సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగానే మారాయి. ఎందుకంటే ఆయన సొంత ఇలాఖ కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఏపీలో బద్ధ శత్రువులుగా ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇక్కడ మాత్రం ఒకే ర్యాలీలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పొంగులేటి ప్రాపకం కోసమే ఆ పార్టీ నేతలు ఆయనకు మద్దతుగా వచ్చారు అని టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అన్న చర్చ సాగుతోంది. ఈ ఐక్యత ర్యాలీల వరకే పరిమితం అవుతుందా లేక ఓట్లను కురిపించడంలోనూ పనిచేస్తుందా అన్నది తేలాల్సి ఉంది.